So I want to thank you for one thing, for thinking of me as Appal Suri, which is an impossible thing. నేను నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కూడా గుర్తుపట్టలేదు, చాలామంది ఫ్యామిలీలు కూడా గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకుండా జగపతి బాబు కనపడకుండా అప్పల సూరి కనపడేలా చేసావు, నంబర్ 1. నంబర్ 2, లాస్ట్లో మళ్ళీ అప్పల సూరిని మళ్ళీ గుర్తు చేసావే, అది రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్ నోటితో క్లైమాక్స్లో మళ్ళీ తీసుకొచ్చావు. అది డైరెక్టర్స్ విజన్. అక్కడే నేను పండా, అప్పల సూరి పండింది ఆ షాట్ వల్ల. పర్ఫార్మెన్స్ అన్ని పక్కన పెడితే ట్రాక్మే కూడా సార్, మీకు ట్రాక్మే కూడా సార్ ఇది అప్పల సూరి కదండి మీకు. అందుకే పెద్దిగడి కథ అప్పల వలస స్టేషన్ అయిందండి. ట్రాక్మే కూడా పెద్ది పరిగెట్టేటప్పుడు కూడా మీరు కనిపిస్తారండి పెద్దికి మళ్ళీ ట్రైన్ బ్యాక్ వచ్చేస్తుంటే, రన్నింగ్ రేస్లో కూడా ట్రైన్ బ్యాక్ వచ్చేస్తుంటే మీకు తగిలేస్తుందని ఫీల్ అయితే కనపడిపోయాడు అంతేండి. అప్పుడు కూడా మీరు వచ్చారు స్క్రీన్ మీదకి, అప్పుడు కూడా వాయిస్ ఓవర్లో కూడా మీరు ఉంటారు, ఇలా బతకడం కాదురా పెద్ది, ఇలా సావడం తప్పురా అని. అప్పుడు లెగిస్తాడు, అప్పుడు ట్రై చేస్తాడండి. హీరో తర్వాత అప్పల సూరి క్యారెక్టర్ అండి. అందుకే లాస్ట్ వరకు కూడా హీరో మాటల నుంచి, మీరు అన్నట్టు హీరో మాటల నుంచి వచ్చే డైలాగ్ కూడా అప్పల వలస అనేది అవుతాడండి. అప్పుడు కూడా మీరు చూస్తే థియేటర్ అంతా కూడా అప్పటి వరకు సౌండ్స్ మ్యూజిక్తో ఉన్నది, వచ్చి ఆ స్టేషన్ మాస్టర్ వచ్చి ఇలా అడిగితే మొత్తం థియేటర్ అంతా ఏం చెప్తుందని హీరో మాటలకి ఆయన మాటలు సైలెంట్ అయిపోద్దండి. మీరు చూడండి మొత్తం ఆడిటోరియం అంతా సైలెంట్, మ్యూజిక్ కూడా ఉండదండి అక్కడ. అప్పుడు మీ నేమ్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు అరుపులు కేకలు ఉంటాయని నేను ఫీల్ అయ్యాను సార్. అది పండింది వచ్చి. ఇప్పుడు దిస్ ఇస్ వేర్ ఐ రెస్పెక్ట్ డైరెక్టర్స్. ఇప్పుడు ఆర్టిస్ట్ చేయటం ఒక ఎత్తు అయితే, ఎక్కడ మళ్ళీ ఆ ఆర్టిస్ట్ పేరో లేకపోతే మాటో రావాలి అనేది డైరెక్టర్స్తో. ఇప్పుడు అంతపురం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆ టైంలో సౌందర్య అనేది ఉన్న సిచ్యువేషన్కి ఎవడో ఒకడు రావాలి, ఒక ఆపద్బంధుడు రావాలి. అది ఎవడన్నా కానీ ఆడ మగ ఎవరైనా ఓకే, ఆ సిచ్యువేషన్లో రావాలి అనేది ఆ స్క్రీన్ ప్లే అనేది డైరెక్టర్ థాట్. ఇట్ ఈస్ నాట్ ద ఆర్టిస్ట్ థాట్, ఇట్ ఈస్ నాట్ ద ఆర్టిస్ట్ గ్రేట్నెస్. లక్కీగా నాకు పండింది ఆ క్యారెక్టర్. అలాగే ఈ పర్టికులర్ దాంట్లో నా క్యారెక్టర్ నువ్వు పండించి లాస్ట్లో మళ్ళీ గుర్తు చేసేపాటికి ఫస్ట్ హాఫ్లో కాకుండా మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా నీకు గుర్తుండిపోయేలా, క్లైమాక్స్లో గుర్తుండిపోయేలా, సినిమాలో గుర్తుండిపోయేలా జరిగింది. సో దిస్ ఈస్ వేర్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ మై క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. ఇక రామ్ చరణ్ తెలిసిందే, అంటే అసలు నువ్వు ఒక మెగాస్టార్ కొడుకు, ఒక మెగా పవర్ స్టార్, ఆస్కార్, ఆర్ఆర్లు, బ్యాక్స్ మ్యూజియంలు, ఇన్ని అచీవ్మెంట్లు ఉన్న ఒక హీరోని అంత కష్టపెట్టావు. అన్బిలీవబుల్ కష్టం చేశాడు పాపం. అంటే రంగస్థలం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను చేసిన సినిమా దాంట్లో కష్టం కంటే ఎమోషను, డ్రామా ప్లే చేయటం ఈజియర్ దెన్ బాడీ బిల్డ్ చేసి బాడీ తగ్గించి ఈ ప్లే ఉందే, అది మెంటలీ ఫిజికలీ అంటే ప్రాణం పెట్టడం కాదు, మనిషి చేసే పని చేయలేరు రామ్ చరణ్. మనిషి కంటే ఎక్కువ చేశాడు. ఒక స్టారు, మెగాస్టార్లు, ఈ స్టార్ల కంటే కూడా బాగా పెద్దగా చేశాడు, గొప్పగా చేశాడు. ప్రతి ఫిల్మ్కి అంటే పొగడాలని పొగట్లేదు వచ్చి, గ్యారంటీగా నేను రంగస్థలం అప్పుడు నేను ఒకటి అన్నాను, చిరంజీవి గారు కూడా ఫీల్ అయ్యారు, స్టేజ్ మీద అన్న ఫస్ట్ టైం రామ్ చరణ్ యాక్ట్ చేశాడని. నాకు ఇప్పటికీ నచ్చాడు రంగస్థలం. అక్కడ నుంచి ప్రతి సినిమాకి 10x 20x 30x పెరుగుతా వెళ్ళిపోతున్నాడు యాజ్ అ ఆర్టిస్ట్. ఈ సినిమా పీక్, ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ లో పీక్. సో తంది ఇక నోన్ ఫ్యాక్టరీని ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఇక తను ఎక్కడికో వెళ్ళిపోయాడు. అవును సార్, ఈ రోజు మొత్తం అంతా సోషల్ మీడియా అంతా కానీ, సినిమా చూసిన వాళ్ళంతా కానీ మాట్లాడేదంతా చరణ్ గారు అండి. పెద్ది ఎక్కడ కూడా రామ్ చరణ్ గారు అన్న పర్సన్ కనపడలేదండి. పెద్ది క్యారెక్టరే, పెద్ది ఇన్వాల్వ్మెంట్, పెద్ది ఆయనకి అందరూ కూడా నేనేదో రాసుకుంటే నేషనల్ అవార్డు వస్తుందని నేను అనుకున్నాను కదండి. ఆయనకి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ నేషనల్ అవార్డు వస్తుంది వాళ్ళే అంటున్నారు. అది గ్యారంటీ. అంటే ఆయన పర్ఫార్మెన్స్ అంత రంగస్థలం, ఆర్ఆర్ఆర్ అన్నీ బాగున్నాయండి. దానికన్నా దీంట్లో పీక నేను నమ్మానని జనాలు కూడా అది ఆ ఫస్ట్ మార్కులు అయితే దానికి వేసేసారండి. అది డిజర్వింగ్ కూడా. అది దేర్ ఇస్ నో చాయిస్ అక్కడ, ఎవరికి చాయిస్ వదల. అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చచ్చినట్టు ఒప్పుకోవాలి. అలా ఉంది సార్. మనసు ఒప్పకపోయినా మనసుకు తెలుసు, బయటికి చెప్పలేకపోయినా. బట్ అది దాని గురించి పెద్ద డ్రామా లేదు, ఇంకా మనం ఏం చేయలేదు. అంటే మనం ఆపలేని కాంప్లిమెంట్, అది కాంప్లిమెంట్ కూడా కాదు, అటువంటి అప్రిసియేషన్, అటువంటి ఆర్టిస్ట్ మనం. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక జోక్ వేస్తే సరదాగా నవ్వు వచ్చేస్తుందండి, ఒక ఏడిపించడం అంటే మామూలు విషయం కదండి. అది ఆ లేడీస్ అందరూ ఏడుస్తున్నారు. నిన్న నేను అల్లు స్టూడియోస్కి దానికి వెళ్ళానండి, వెళ్తే దాంట్లో కూర్చొని అందరూ చూస్తుంటే ఇలా తుడుచుకుంటున్నారండి. వాళ్ళ హస్బెండ్లు అంటున్నారండి, అంటే ఈ స్క్రీన్ ఇలా వాళ్ళ ఫేస్ మీద పడుతుంది కానీ ఇలా బ్యాక్ చూస్తే ఆగు అంటున్నారండి, అయినా దగ్గర తుడుచుకుంటారండి. అంతలా ఓవర్ కనెక్ట్ అయిపోయిందండి లేడీస్కి. అంటే అంతలా ఇన్వాల్వ్ అయిపోయి చేశారండి చరణ్ గారు. లేకపోతే పెద్ద ఒక స్టార్ హీరో పెద్ద ఇలాంటి క్యారెక్టర్లో ఒదిగిపోయి ఒక ఆడియన్ని అలాంటి ఎమోషన్ రప్పించడానికి విజువల్ అయితే ఈజీగా వేస్తారండి స్టార్ హీరోకి. స్టార్ హీరో ఏడుస్తుంటే ఆడియన్ ఏడ్చారంటే అండి అది చాలా
విజిల్ ఉంది, ఎంటర్ అయ్యే ముందే మ్యూజిక్ వేసేస్తారు, సార్ స్టార్ రావచ్చు, రావనండి పేరు పడతాయి అది అది క్యారీ చేసేస్తారు. సార్. బుచ్చి ఇప్పుడు ఇది సరే, మిగతా ఇట్లా ఉంచితే ఆఫ్ కోర్స్ నీకు ఫెంటాస్టిక్ టెక్నీషియన్స్ దొరికారు, అవును సార్. ఒక టీం, మామూలు టీం కాదు. ర్యాండీ ఎప్పుడు అన్నట్టే ఈజ్ ఓన్లీ డిఓపి యూ కెన్ సే ఓకే వితౌట్ డైరెక్టర్స్ కంటే, అవును సార్. ఎందుకంటే డైరెక్టర్స్ థాట్ తెలిసిన మనిషి. అవును సార్. సరే రెహమాన్ గారు, ఇక ఏదంటే సినిమా గురించి ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి నేను ఎక్కువ దాని గురించి మాట్లాడలేదు. బట్ నన్ను ఇంత ఎలివేట్ చేసి, అప్పల సూరిని ఇంత ఎలివేట్ చేసి అప్పల సూరికి తీసుకెళ్ళి సినిమా పండించేసి డెఫినెట్గా నాకంటూ ఒక సాలిడ్ పేరు వచ్చేసింది సినిమాలో. చేసే ప్రతి షాట్ చేసినప్పుడల్లా సూపర్ అని మీరు అందరూ ఫీల్ అయ్యారు, అవును సార్. నేను ఫీల్ అయ్యాను జెన్యున్ గా. ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేది మీరు అనుకున్నారు, నేను అనుకున్నాను, అందరూ అనుకున్నాం. కానీ నా పెయిన్ ఏంటంటే మాట వరుసకి ఓ జగపతి బాబు అంటున్నారు తప్ప నా పేరైతే అప్పల సూర్యని ఎక్కువ వాడలేదు. దీనికి ఇంకో ఎవరో పెద్ద డైరెక్టర్ పేరు చెప్పను, ఆయన ఫోన్ చేసి అన్నాడు, ఇదేం కర్మ అండి, ఇదే మలయాళపాడో తమిళనాడో హిందీ వాడో చేసి ఉంటే లేపి ఎక్కడో కూర్చోబెట్టారు ఆ క్యారెక్టర్, మీరు తెలుగుడు అయిపోయారు, మీ బ్యాడ్ లక్ అది, మనాలు లేపుకోరు ఏంటండి అన్నాడు. అవునా కాదా సార్? యాక్చువల్లీ ఏమైందంటే అండి, నాకు స్టేజ్ ఎక్కినప్పుడు నా స్టేజ్ ఫీడ్ సార్, కొన్ని పేర్లు మర్చిపోతాను. నాకు ఏదైనా స్పీచ్ వచ్చిన తర్వాత మాట్లాడేసి టక్మని కిందకు వచ్చేద్దాం అనుకుంటా సార్. మీకు ఎప్పుడు కూడా నేను ప్రొడ్యూసర్ గురించి కూడా మాట్లాడాను సార్. నాకు గుర్తున్నాయి 2-3 నా ఎదురుగుంటా ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకుంటాను సార్. నేను వాళ్ళ స్క్రీన్ ముందు కనబడుతున్నారు అనుకోండి సార్. గుర్తురావు సార్ అందుకే సార్, అందుకే సార్ నేను విజయవాడ ఫంక్షన్లో చెప్పాను సార్. అంటే అప్పలు అంటే నేను అంత పెద్ద మాట మాట్లాడేశాను సార్. అంటే అప్పల సూరి ఎమోషన్ సీన్ వచ్చినప్పుడు మీరు ఆడపోతే నా పేరు బుచ్చిబాబు సానా కదండి, అలాంటి మాట నా నోటంటూ కూడా రాదు సార్. నా నోటంటూ అలాంటి మాట రావడం కానీ అలాంటి మాట మాట్లాడే మనిషి అలా మీరు ఎదుర్కొంటున్నారు సార్. ఎదుర్కొంటున్నాను అంటే వచ్చేసిందండి. అంటే బుచ్చిబాబు సానా కాదని మా ఇంటికి వచ్చిన తర్వాత ఎంత పెద్ద మాట మాట్లాడానంటే, ఎన్నోసార్లు జగపతి బాబు గారు బాగా చేశారు అని ఇంటికి వచ్చి చెప్పేవాడు కాబట్టి నీకు ఆ ఎమోషన్ వచ్చేసింది బయటకు అంతే అన్నారు సార్. అది నేను సార్ మీరు అంతఃపురం చూసిన తర్వాత అంతఃపురం లాంటి క్యారెక్టర్ అని ఫీల్ అయ్యింది సార్. ఇది అంతఃపురం లాంటి క్యారెక్టర్. ఇట్స్ యాక్చువల్లీ అంతఃపురం కూడా కొంత కమర్షియల్ సెల్ఫిష్నెస్ ఉందంట. మిగతా సినిమాల్లో నేను చంపటాలు వీటిల్లో చాలా బాగా చేశాను, కానీ ఇది చచ్చిపోవటంలో ప్రాణం ఇచ్చా. అవును సార్, ప్రాణదానం చేశాను సార్. చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ చేశారు సార్. ఆ చనిపోయే సీన్ లో కూడా మీరు అంటే ఇంకా మామూలు అంటే మా బండి మన అవసరం కాదు ఆత్మగౌరవం అని చెప్పేటప్పుడు డైలాగ్ వచ్చిన నాకు గూజుమ్స్ వస్తూ ఉంటాయి సార్. ఇప్పుడు కూడా మీరు అదే డైలాగు మీరు క్లైమాక్స్లో మీరు ఉండరండి, విజువల్గా మీ వాయిస్ పడుతుందండి హీరో ఫేస్ మీద. అప్పుడు కూడా అదే ఫీలింగ్ అండి. అంటే మీరు ఉంటాయి కదండి, మీ వాయిస్తో కూడా మీరు యాక్ట్ చేసి ఆడియన్కి ఆ ఫ్రీక్వెన్సీ ఇవ్వగలరు మీరు. ఆ కనెక్ట్ జరిగింది. లక్కీలీ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. ఆడియన్స్కి తెలియదు ఏం లేదు. అవును సార్, అవును సార్. దే ఆర్ వెరీ వెరీ క్లియర్, మనకంటే క్లెవర్ పీపుల్. కాకపోతే ఈ సినిమా ఏంటంటే ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడతాం వచ్చి మన వల్నరబిలిటీ ఆఫ్ సినిమా ఏంటంటే 300 కోట్లు 400 కోట్లు సినిమా చేస్తాం. 3 సంవత్సరాలు కష్టం పక్కన పెట్టి హోప్, ఆశ. అంటే ఎక్కడో ఏదో ఇది ఎక్కడో చూసేస్తామని ఆ 300 రూపాయల టికెట్ కొనుక్కునేవాడు ట్రోల్ చేస్తే వాడు 10x 20x సంపాదించుకోగలరు దానిపైన. అటువంటి ఇండస్ట్రీలో ఉన్నాం మనం. సో మనం ఎప్పుడు వల్నరబుల్. అతనే కింగ్. ఇక 300 రూపీస్ కింగ్, 300 crores కాదు. అవును సార్, అవును. సో ఇట్లాంటి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్ విచ్ వీ వెంట్ త్రూ విత్ పెద్ది ఇనిషియల్ గా. ఇప్పుడు సరే, ఇప్పుడు టేక్ ఆఫ్ అయింది, దట్ ఈస్ ఓకే.